Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. This Sunday, N74 arithmetic part explanation. First one, some horses and the same number of men are traveling to the forest. Half of the men were sitting on the horses, the rest are walking with the horses. If the total number of legs running is 70, but the total number of horses. ఓకే, కొన్ని గుర్రాలు మరియు అదే సంఖ్యలో పురుషులు అడవికి ప్రయాణిస్తున్నారు. సగం మంది పురుషులు గుర్రాలపై కూర్చున్నారు, మిగిలిన వారు గుర్రాలతో నడుస్తున్నారు. పరిగెడుతున్న కాల మొత్తం సంఖ్య 70, అయితే కానీ మొత్తం గుర్రాల సంఖ్య. బట్ ఇక్కడ ఏమన్నాడమ్మా మనకి సమ్ మెన్స్ అండ్ సమ్ వాట్ ఇస్ దట్ హార్సెస్ ట్రావెలింగ్ ఆన్ ఏంటమ్మా మనకి ఫారెస్ట్, ట్రావెలింగ్ ఆన్ వాట్ ఇస్ దట్ ఫారెస్ట్. బట్ ఇక్కడ ఏమన్నా అంటే మెన్స్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి హార్సెస్ ఎలా ఉన్నాయి సేమ్. సో మెంబర్స్ ఎంతమంది ఉన్నారో హార్సెస్ కూడా ఎలా ఉన్నాయి సేమ్ నెంబర్ అని చెప్పాడు. ఇది మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మనకి సగం మెన్స్, హాఫ్ ఆఫ్ ది మెన్స్ వర్ సిట్టింగ్ ఆన్ ది హార్సెస్. సగం మంది ఏం చేసినారు మా పురుషులు మనకి సో ఏంటమ్మా మనకి దేనిపైన ఎక్కారు మనకి దట్ ఈస్ గుర్రాల పైన కూర్చున్నారు, మిగిలిన వారు గుర్రాలతో నడుస్తున్నారు. బట్ ఇక్కడ కండిషన్ ఇచ్చాడమ్మా, పరిగెడుతున్న కాల మొత్తము సంఖ్య అన్నాడు. ఎస్, కాల సంఖ్య అన్నాడు. మొత్తము హార్సెస్ ఎన్ని ఉన్నాయమ్మా మనకు హెచ్. ఎస్, హెచ్ హార్సెస్ తెలియదు మనకి గుర్రాల సంఖ్య. మొత్తం కాల సంఖ్య అంటే ఒక హార్స్కి ఎన్ని ఉంటాయేమో మన లెగ్స్ మనకి 4 ఉంటాయి మనకి, 4 ఇంటూ హెచ్ ఇది మనకి. ఇందులో ఆఫ్ మెన్స్ సిట్టింగ్ ఆన్ ది ఏంటమ్మా మనకి హార్సెస్. యాక్చువల్గా మెన్స్ సంఖ్య ఎంతమ్మా ఎమ్, హాఫ్ అంటే ఎంతమ్మా M/2. ఎస్, M/2 పోతే ఇంకా మళ్ళీ ఎంత ఉంటారమ్మా మళ్ళీ ఒక హాఫ్ మెంబర్స్ ఉంటారు కదా. సో M/2 ఏంటమ్మా మనకి హార్సెస్ పైన కూర్చారు, మిగిలిన వారు గుర్రాలతో నడుస్తారు. వాళ్ళ యొక్క కాల సంఖ్య ఇచ్చాడు. మొత్తం గుర్రాలు అంటే ఏంటమ్మా హెచ్, ఈచ్ హార్స్ ఎన్ని లెగ్స్ ఉంటాయేమో 4. బట్ మెన్స్ ఎంతమంది అంటే ఏంటమ్మా మనకి 4, ఎంతమ్మా మనకి హాఫ్ మెంబర్స్ M/2. M/2 ఏంటమ్మా మనకి గుర్రాల పైన ఎక్కి కూర్చున్నారు, మిగతా వాళ్ళు ఎంతమ్మా M/2. సో కాల సంఖ్య అంటే ఏం చేయాలి మనం ఇక్కడ ఇంటూ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 70 డైరెక్ట్గా. ఓకే అమ్మా, ఇది మనకి కాల్స్ లెగ్స్ లేక కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 2 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి M ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా హెచ్, కానీ హెచ్ ఈక్వల్ టు ఏంటమ్మా M కానీ రాసుకోవచ్చు కదా మనకి. ఎందుకు మనకి ఎంతమంది అయితే ఉన్నారో గుర్రాల సంఖ్య కూడా ఎలా ఉందన్నాడు క్వశ్చన్లో సేమ్ ఉందన్నాడు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఫర్ ఎగ్జాంపుల్ M ఈక్వల్ టు హెచ్ అనుకుంటే 4H ప్లస్ ఎంతమ్మా హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 70. ఎస్, 4H ప్లస్ హెచ్ అంటే ఎంతమ్మా మనకి 5H ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 70 అయితే 5లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి 14, దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 14 అంటే. బట్ గుర్రాల సంఖ్య ఎంతమ్మా మనకి ఇక్కడ 14 అవుతుంది. సో వట్ దట్ క్వశ్చన్ గుర్రాల సంఖ్య. మెంబర్స్ కూడా ఎంత ఉంటారమ్మా మనకి మనుషుల సంఖ్య కూడా ఎంతమ్మా మనకు 14. ఎందుకు మనకి ఎంతమంది అయితే మెన్స్ ఉన్నారో అదే సంఖ్యలో ఏమన్నాడు క్వశ్చన్లో హార్సెస్ ఉన్నాయి అన్నాడు. అంటే వట్ దట్ ఆన్సర్ మనకి ఇక్కడ ఎంతమ్మా మనకి 14, దట్ ఈస్ ద ఆన్సర్. Next one, a monkey can eat 100 idlis in 5 days, but everyday monkey eats 6 idlis more than the day before. But how many idlis does the monkey eat on the last day? Okay ma, ఒక కోతి 5 రోజుల్లో 100 ఇడ్లీలను తినగలదు, కానీ ప్రతిరోజు కోతి ముందు రోజు కంటే 6 ఇడ్లీలను ఎక్కువగా తింటుంది, కానీ చివరి రోజు కోతి ఎన్ని ఇడ్లీలను తింటుంది అన్నాడు. సో మొత్తం 5 రోజుల్లో ఎన్ని ఇడ్లీ తింటుంది అన్నాడమ్మా మనకు 100 ఇడ్లీస్. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ప్రతిరోజు కోతి ముందు రోజు కంటే 6 ఇడ్లీస్ ఎక్కువ తింటుంది. అంటే స్టార్టింగ్ డే ఎంత మనకు ఎక్స్ అనుకోండి, ఎక్స్. నెక్స్ట్ డే ఏంటంటే ముందు దానికంటే ఏమన్నాడు మనకి 6 ఇడ్లీలు ఎక్స్ట్రా అన్నాడు. అంటే స్టార్టింగ్ ఎంత మనం ఈటింగ్ చేస్తున్న ఇడ్ల సంఖ్య ఎంతమ్మా ఎక్స్, దీనికంటే 6 అంటే ఏమవుతుందమ్మా మనకు ఎక్స్ ప్లస్ 6. దీనికంటే 6 మోర్ అంటే ఎంతమ్మా మనకు 6 మోర్ అంటే ఎక్స్ ప్లస్ 12, ఇది థర్డ్ డే. నెక్స్ట్ దీనికంటే 6 మోర్ అంటే ఎంతమ్మా మనకు ఎక్స్ ప్లస్ 18. ఎస్, మళ్ళీ దీనికంటే 6 మోర్ అంటే ఎంతమ్మా మనకు ఎక్స్ ప్లస్ ఎంతమ్మా మనకి 24. ఇవి మొత్తం ఏంటమ్మా 5 డేస్. ఓకేమ్మా, 1 2 3 4 5 డేస్లో. సో ఈ మొత్తము ఇడ్ల సంఖ్య ఎంత ఇచ్చాడమ్మా మనకి క్వశ్చన్లో, అక్కడ ఎన్ని ఇడ్లీస్ అమ్మా మనకు
100 ఇడ్లీస్ ఇచ్చాడు. ఇదే కదా మనకి 100 ఇడ్లీస్. సో ఇప్పుడు చెప్పండి మనం డైరెక్ట్గా ఎన్ని ఉన్నాయేమో ఎక్స్లు 1 2 3 4 5x 5x 6 అంటే ఎంతమో మనకి. సో వాట్ ఇస్ దట్? సో 6 12 18 ఎస్. సో 6 + 12 ఎంతమ్మా 18. 18 + 18 ఎంతమ్మా మనకి 36. సో 36 అంటే ఎంత వస్తుంది మనకి? సో 24 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 36. 36 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 60 అవుతుంది కదా, ప్లస్ 60 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 100. ఈ ప్లస్ 60 యువతలకు పోతే ఏమవుతుందమ్మా మనకు -60 అవుతుంది. దెన్ 5x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 100లో 60 పోతే ఎంతమ్మా మనకు 40. దెన్ x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 5లో ఎన్ని టైమ్స్ అమ్మా 8. ఇది మనకి. బట్ మనకు అడిగింది ఏంటమ్మా చివరి రోజున కోతి ఎన్ని ఇడ్లీ తింటుంది. చివరి రోజు అంటే ఏంటమ్మా లాస్ట్ డే ఎన్ని ఇడ్లీ తింటుంది అన్నాడు. లాస్ట్ డే ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ x + 24 ఉంది. x అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఇడ్లీస్ 8 ఇడ్లీస్. దట్ ఈజ్ 8 ప్లస్ ఎంతమ్మా మనకి 24. 8 + 24 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఇడ్లీస్ 32 ఇడ్లీస్. అంటే చివరి రోజు ఆ కోతి దట్ ఈజ్ మంకీ కెన్ ఈట్ హౌ మెనీ ఇడ్లీస్ 32 ఇడ్లీస్. సో ఓవర్ దట్ ఆన్సర్ 32. ఓకే అమ్మా. Next one, an employer employing a workman 900 rupees per year and agreed to give as a cert, but the worker worked only 9 months and earned 650 rupees and took the cert, but the price of that cert. Okay ma. ఒక యజమాని ఒక కార్మికుడు సంవత్సరానికి 900 రూపాయలకు నియమించి చొక్కాని ఇవ్వటానికి అంగీకరించాడు. కానీ కార్మికుడు 9 నెలలు మాత్రమే పనిచేసి 650 రూపాయలు సంపాదించి అతను ఒక చొక్కా తీసుకున్నాడు. కానీ ఆ చొక్కా ధర ఎంత? బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక ఎంప్లాయర్ ఒక ఎంప్లాయీని నియమించుకుంటున్నాడు. ఇయర్కి ఎంతమ్మా మనకు 900 రూపీస్ ప్లస్ ఏంటమ్మా ఒక షర్ట్ అన్నాడు. అదే కదా మనకి. సో సంవత్సరానికి అంటే ఇప్పుడు ఏంటమ్మా సో 900 రూపీస్ ప్లస్ ఏంటమ్మా ఒక షర్ట్ ఇస్తున్నాడు. బట్ ఎంతమ్మా మనకి 12 మంత్స్కి 12 మంత్స్కి. బట్ అతను 9 మంత్స్కి ఏమవుతుందమ్మా మనకు 650 రూపీస్ ఎర్నింగ్ చేసి షర్ట్ అనేది ఇస్తున్నాడు ఫ్రీగా. ఇదే కదా షర్ట్ కూడా తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకు 650 రూపీస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి ప్లస్ ఎంతమ్మా షర్ట్ డివైడెడ్ బై ఎంతమ్మా 9. ఈ రెండింటి ఎలా ఉంటాయమ్మా ఈక్వేషన్స్ సేమ్ ఉంటాయి. దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. ఎస్ దట్ ఈజ్ చూడమ్మా మనకి 3లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి ఇది 4 టైమ్స్. 3లో ఎంతమ్మా మనకు 3 టైమ్స్. ఎస్ 3 9 ఎంతమ్మా మనకి 2700 ప్లస్ ఎంతమ్మా మనకి 3 years. దట్ ఈజ్ 40 4 5 ఎంతమ్మా 20 4 6 24 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 26. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 4 years. 4 yearsలో 3 years పోతే ఎంతమ్మా మనకు ఒక ఇయర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2700 నుంచి 2600 పోతే వర్ ద రిమైనింగ్ ఎంతమ్మా మనకు 100. అంటే ఆ షర్ట్ యొక్క ధర ఎంతమ్మా మనకి ఇక్కడ 100 రూపీస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 100 రూపీస్. Part of the electricity bill in a system is a fixed charge, while part varies depending on the units of the electricity used. If the bill for consumption 480 units in a month of 2600 rupees, the bill for the consumption 600 units in another month 3200 rupees. If then 720 units are consumed in another month, the electricity bill will be. ఓకే అమ్మా. ఒక వ్యవస్థలో విద్యుత్ బిల్లులో కొంత భాగం స్థిర ఛార్జీ అయితే కొంత భాగం ఉపయోగించిన విద్యుత్ యూనిట్లను బట్టి మారుతుంది. ఒక నెలలో 400 యూనిట్లకు వినియోగానికి బిల్లు 2600 అయితే మరొక నెలలో 600 యూనిట్లకి వినియోగానికి బిల్లు 3200 రూపాయలు అవుతుంది. 720 యూనిట్లను ఉపయోగిస్తే బిల్లు ఎంత అని అడుగుతున్నాడు. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి కరెంటు బిల్లులో ఏంటమ్మా రెండు ఉంటాయి. మనకి స్థిర ఛార్జీ ఉంటుంది, నెక్స్ట్ ఏంటమ్మా మనకి యూనిట్ ఛార్జ్ ఉంటుంది. బట్ ఇప్పుడు చూడండి మనకి 480 యూనిట్స్కి ఎంత బిల్ వచ్చింది అనడమ్మా మనకి 2600 రూపీస్ అమౌంట్ వచ్చింది 480 యూనిట్స్కి. నెక్స్ట్ మళ్ళీ 600 యూనిట్స్కి ఎంతమ్మా మనకి 600 యూనిట్స్కి ఎంత వచ్చిందమ్మా మనకి 3200 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏమవుతుందంటే యూనిట్స్ ఇంక్రీజ్ అయింది కదా. ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ మనకి ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అయిందమ్మా మనకి 120 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. ఈ 120 యూనిట్స్కు ఎంత అమౌంట్ ఎక్స్ట్రా వచ్చింది మనకి ఎంతమ్మా మనకి ఇక్కడ 0 మైనస్ చేస్తే 0.
నెక్స్ట్ 12 మైనస్ 6 ఎంతమ్మా మనకి 6. అంటే ఎక్స్ట్రా 120 యూనిట్స్కు 600 రూపీస్ అమౌంట్ పే చేస్తున్నాం. అంటే ఒక యూనిట్ ఛార్జ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 120 యూనిట్స్కు 600 రూపీస్ అయితే ఒక యూనిట్ ఛార్జ్ అంటే 0 ఏమవుతుందమ్మా మనకి క్యాన్సల్. దెన్ 12 ఎనీ టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 5 టైమ్స్. అంటే ఒక యూనిట్ ఛార్జ్ ఏంటమ్మా మనకి ఇక్కడ ఒక యూనిట్ ఛార్జ్ ఎంతమ్మా మనకి 5 రూపీస్. మనం ఫిక్స్డ్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ వితౌట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఆల్రెడీ నాకు ఇక్కడ 600 యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో ఆల్రెడీ ఫిక్స్డ్ ఛార్జ్ ఆల్రెడీ ఉంటుంది. నీకు ఎన్ని యూనిట్స్ కావాలమ్మా మనకు 720 యూనిట్స్ కావాలి. నీకు కావాల్సింది ఎంతమ్మా 720 యూనిట్ ఛార్జ్ కావాలి. నాకు ఆల్రెడీ 600 యూనిట్స్ ఉందమ్మా. 600 యూనిట్స్ ఉంది. 600 యూనిట్స్ 720 యూనిట్స్ కావాలంటే ఇంకా ఎన్ని యూనిట్స్ యాడ్ చేయాలి మనకు 120 యూనిట్స్ యాడ్ చేయాలి కదా. ఇక్కడ ఆల్రెడీ 600 యూనిట్స్లో ఏముంటుందమ్మా ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ యూనిట్ ఛార్జ్ యాడ్ అయి ఉంటుంది. ఎంతమ్మా మనకి ఇక్కడ 3200 కదా. 3200 ప్లస్ నీకు 720 అంటే ఎన్ని యూనిట్స్ ఛార్జ్ యాడ్ చేయాలో ఓన్లీ 120 యూనిట్ ఛార్జ్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఒక యూనిట్ ఛార్జ్ ఎంతమ్మా మనకి 500. 120 యూనిట్స్ అంటే 120 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 600. అంటే వాట్ ఇస్ దట్ 3200 ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 600. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 3800 రూపీస్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్. నెక్స్ట్ మంత్లో మనకి 720 యూనిట్స్ అయితే బిల్ ఎంత వస్తుందమ్మా మనకు 3800. జనరల్ కంటే మనం ఫిక్స్డ్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వితౌట్ ఫిక్స్డ్ ఛార్జ్ లేదు దీన్ని బేస్ చేసుకున్నారనుకోండి 480 యూనిట్స్ ఉంది. బట్ 720 కావాలంటే ఎన్ని యూనిట్స్ యాడ్ చేయాలా అది మనం చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేమ్మా. ఇక్కడ ఆల్రెడీ 600 ఉంది. 720 యూనిట్స్ కావాలంటే 120 యూనిట్ ఛార్జ్ యాడ్ చేస్తున్నా ఇంక్లూడింగ్ 600 యూనిట్స్ ఆఫ్ ఛార్జ్కి. ఓకేమ్మా. సింప్లిఫై 1 by a plus ఓకేమ్మా 3800 ఇది. సింప్లిఫై 1 by a plus 1 by b plus 1 by c ఈక్వల్ టు 9 by 26. దెన్ a plus b plus c ఈక్వల్. బట్ ఇప్పుడు ఏం రాయొచ్చమ్మా దీన్ని 1 by ఉంది కదా. దీని ఇన్వర్స్ రివర్స్ చేస్తే కూడా ఏం రాయొచ్చమ్మా మనకి. సో రివర్స్ చేస్తే ఏమవుతుందమ్మా a plus 1 by నెక్స్ట్ ఏంటమ్మా b plus 1 by c ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 26/9 రాయొచ్చు కదా రివర్స్ చేస్తే. ఇప్పుడు 26ని ఏంటమ్మా మనకు డివిజన్ మెథడ్లో ట్రై చేద్దాం. డివిజన్ మెథడ్ 9లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 9 2s ఎంతమ్మా 18. వాట్ ద రిమైండర్ 8. బట్ ఇప్పుడు ఫైనల్గా ఏంటమ్మా ఇట్లా నెక్స్ట్ ఈ వచ్చిన కోఎఫిషియంట్ రిమైండర్తో దేని డివిజబుల్ చేయాలా మళ్ళీ డివైజర్ని ఎంతమ్మా మనకి 9. 8 1 ఎంతమ్మా 8. సో వాట్ ఇస్ ద రిమైండర్ 1. అంటే ఇక్కడ ఉన్న రిమైండర్ సేమ్ అవుతాయి మనకి. అంతే కదా మనకి 2 స్టెప్స్ కంప్లీట్ అయింది. బట్ ఇప్పుడు ఏ వాల్యూ ఎంతమ్మా మనకు ఇది ఏ వాల్యూ ఇది ఏంటమ్మా మనకి ఇక్కడ బి వాల్యూ ఇది ఏంటమ్మా మనకి ఇక్కడ సి వాల్యూ. బట్ మనకు అడిగింది ఏంటి a ప్లస్ b ప్లస్ సి అడిగారు. అంటే a ప్లస్ b ప్లస్ సి ఎంతమ్మా 2 ప్లస్ 1 ఎంత 3. 3 ప్లస్ 8 ఎంతమ్మా 11. దట్ ఈజ్ 2 ప్లస్ 1 ప్లస్ 8. 8 ప్లస్ 1 ఎంతమ్మా 9. 9 ప్లస్ 2 ఎంతమ్మా మనకు 11. సో what that a plus b plus c value 11 అవుతుంది. సో what that answer 11. 3a equal to 4b equal to 5c equal to 7d equal to 420. then a plus b plus c plus d equal to ఏం లేదమ్మా మనకి 3a equal to ఎంతమ్మా 420. 3a equal to 420 అయితే then a equal to what is that. సో a అంటే 3లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి 3 1 జా 3 4 జా నెక్స్ట్ ఎంతమ్మా 0. ఇది a. నెక్స్ట్ అదే 4b ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 420నే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3a ఈక్వల్ టు ఎంతమ్మా 420. 4b ఈక్వల్ టు ఎంతమ్మా 420. దెన్ 5c ఈక్వల్ టు ఎంతమ్మా 420. దెన్ b ఈక్వల్ టు 4లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి ఇక్కడ. సో 4 10 జా 4 5 జా ఇది b వాల్యూ. నెక్స్ట్ 5c ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 420 కదా. 420. సో 5లో ఎంతమ్మా మనకి దట్ ఈజ్ 5 8 జా 5 4 జా ఇదేంటమ్మా మనకు సి వాల్యూ. నెక్స్ట్ అగైన్ 7d ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 420. దట్ ఈజ్ 7లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి ఇక్కడ 60 టైమ్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 60. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా a ప్లస్ b ప్లస్ c ప్లస్ d కావాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి మొత్తం a ప్లస్ b ప్లస్ c ప్లస్ d అంటే ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ యాడ్ చేస్తే 5 ప్లస్ 4 ఎంతమ్మా 9. నెక్స్ట్ ఎంతమ్మా 12 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ సో 14. సో 12 అంటే ఎంతమ్మా మనకు 18. నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 3. ఈ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఈక్వల్ టు ఎంతమ్మా 389.
బట్ మనకు అడిగింది ఏమన్నాడు మరి ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరా ఎగ్జాక్ట్ క్యూబా. బట్ ఇది ఏమవుతుందమ్మా మనకు ఆడ్ నెంబర్ అవుతుంది, ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ కాదు, మనకి ఏంటమ్మా ఈవెన్ నెంబర్ కాదు. 9 కాబట్టి 9తో ఎండ్ అవుతే ఏమవుతుందమ్మా మనకు 1 3 5 7 9తో ఎండ్ అవుతే మనకి ఏమవుతున్నది ఆడ్ నెంబర్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ మనకి ఆడ్ నెంబర్. ఓకే అమ్మా. ఎస్ రూట్ ఆఫ్ చూడమ్మా మనకి ఇక్కడ రూట్ ఆఫ్ 41 మైనస్ రూట్ ఆఫ్ 21 ప్లస్ రూట్ 19 మైనస్ రూట్ 9 వాల్యూ. రూట్ 9 అంటే ఎంతమ్మా మనకు 3 కదా. 19 మైనస్ 3 అంటే ఎంతమ్మా మనకు 16. రూట్ 16 అంటే ఎంతమ్మా మనకు 4 అవుతుంది. రూట్ 16 ఎంతమ్మా 4. నెక్స్ట్ 21 ప్లస్ 4 అంటే నెక్స్ట్ ఎంతమ్మా దీనికి 4 యాడ్ చేస్తే రూట్ ఆఫ్ 21 ప్లస్ 4 అంటే ఎంతమ్మా మనకు రూట్ 25. రూట్ 25 అంటే ఎంతమ్మా మనకు 5 అవుతుంది డైరెక్ట్గా 5. నెక్స్ట్ ఏందో ఫైనల్గా మనకి రూట్ ఆఫ్ ఎంతమ్మా మనకి 41 మైనస్ ఎంతమ్మా 5. 41 మైనస్ 5. ఎస్ 41 మైనస్ 5 అంటే ఎంతమ్మా మనకి రూట్ 36. రూట్ 36 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 6 అవుతుంది. ఓకే అమ్మా 6. ఓకే అమ్మా. If the numerator of a fraction is increased by 200% and the denominator is increased by 150%, a new fraction becomes 9/10 is formed, but the actual fraction is. ఒక భిన్నం యొక్క లవాన్ని 200% పెంచి హారాన్ని 150% పెంచితే వచ్చు భిన్నం ఎంతమో మనకి 9/10. అయితే అసలు భిన్నం ఎంత? అసలు భిన్నం అంటే జనరల్గా ఎలా రాస్తుంటాం మనం ఇక్కడ x/y. ఇది న్యూమరేటర్. న్యూమరేటర్ ఎంత పెంచాలమ్మా 200. ఇది యాక్చువల్గా 100% వాల్యూ. 200% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా మనకు 300%. డినామినేటర్ ఎంత పెంచమన్నాడమ్మా మనకి 150% అన్నాడు. ఇది యాక్చువల్గా ఎంతమ్మా 100. 150% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా మనకు 250%. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 9/10 అవుతుంది. ఇది మనకి పర్సంటేజ్ ఏమవుతుంది ఇంకా క్యాన్సల్ అవుతుంది కదా మనకి. ఇక్కడ 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 5లో ఎంతమ్మా మనకి 6 టైమ్స్. 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ 5 టైమ్స్. నెక్స్ట్ 5లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 2 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 3 3 నెక్స్ట్ ఎంతమ్మా 3 2 దెన్ x/y ఈక్వల్ టు ఏంటమ్మా 3. ఈ 2 అనేది ఇతర కోసం ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది. 2 2 ఎంతమ్మా మనకి 4 అవుతుంది. అంటే అసలు భిన్నం ఎంతమ్మా మనకి ఇక్కడ 3/4 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 3/4. A man traveled a distance of 80 kilometers in 7 hours. A part of traveled at a speed of 8 kilometers per hour and the rest traveled on a bicycle at a speed of 16 kilometers per hour. What the distance he walked? ఒక వ్యక్తి 7 గంటల్లో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. దానిలో ఒక భాగం గంటకు 8 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించాను మరియు మిగిలినది సైకిల్పై 16 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించాను. అతను నడిచిన దూరం ఎంత? మొత్తము 80 కిలోమీటర్ల దూరాన్ని ఎన్ని గంటల్లో ప్రయాణించాడమ్మా మనకి 7 గంటల్లో ప్రయాణించాడు. ఓకేమ్మా 7 గంటల్లో ప్రయాణించాడు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటే ఇక్కడ స్పీడ్ ఉంది, ఇక్కడ ఎంతమ్మా స్పీడ్ ఉంది కదా. మొత్తాన్ని ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తాడు? స్పీడ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి డిస్టెన్స్ బై ఎంతమ్మా మనకు టైం. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా 80/7. 80/7 అంటే ఈ 80 కిలోమీటర్స్లో ఏంటమ్మా మనకి నువ్వు వాకింగ్ చేసి ఉంటుంది, నెక్స్ట్ ఏంటమ్మా సైకిల్ పైన ట్రావెల్ చేసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం అప్లై చేయొచ్చు డైరెక్ట్గా మనకి అలిగేషన్ మెథడ్ అప్లై చేయొచ్చు. అలిగేషన్లో మిడిల్లో ఏ వాల్యూ యూజ్ చేస్తాం? మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతమ్మా 80/7. స్పీడ్ మొత్తం దూరాన్ని ఎంత వేగంతో ట్రావెల్ చేస్తున్నావు 80/7తో ట్రావెల్ చేస్తున్నావు. స్పీడ్ ఈక్వల్ ఏంటమ్మా డిస్టెన్స్ బై టైం. ఇదే కదా మనకి 8 కిలోమీటర్ పర్ అవర్ వేగం. సో ఎంతమ్మా మనకు ఫస్ట్ ఏంటమ్మా దాంట్లో ఒక భాగం అంటే ఎంతమ్మా వాకింగ్ చేసింది ఏంటమ్మా 8 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ ఏంటమ్మా సైకిల్ పైన ట్రావెల్ చేసింది ఎంతమ్మా 16. ఇప్పుడు మనం దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే టైంను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేమ్మా స్పీడ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి సో టైం రేషియో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సో ఎంతమ్మా మనకి 16 × 7 అంటే ఎంతమ్మా మనకి 112. 112 మైనస్ 18 అంటే ఎంత వస్తుందమ్మా మనకి 32. ఓకేమ్మా బై ఎంతమ్మా మనకి 7. 7 8 ఎంతమ్మా 56. 56 మైనస్ ఎంతమ్మా 80 మైనస్ 56 అంటే ఎంతమ్మా మనకి 4. వాట్ ఇస్ ద రిమైండర్ 5 ఉంటుంది. 7లో 5 అవుతుంది ఎంతమ్మా 24 బై ఎంతమ్మా 7. ఇది మనకి ఇప్పుడు మనకి 7 7 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. 8 4
ఎస్ 8 ఎంతమో 3 జా అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి సో 4:3 ఇది మనకి అంటే ఇప్పుడు ఇది ఏంటమ్మా టైం పీరియడ్ రేషియో. అతను మొత్తం ఏంటమ్మా మనకి నడక ద్వారా ఏంటమ్మా 4 పార్ట్స్ ట్రావెల్ చేస్తాడు, సైకిల్ పైన 3 పార్ట్స్ ట్రావెల్ చేస్తాడు. మొత్తాన్ని ఎన్ని అవర్స్లో ట్రావెల్ చేస్తా అంటాడు 7 అవర్స్. ఇక్కడ కూడా ఎంత ఉందమ్మా టోటల్గా 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఈక్వల్ టు 7 అవర్స్ అయితే ఇంకా 1 పార్ట్ ఎంతమ్మా 1 అవర్. 4 పార్ట్స్ ఎంత అవుతుంది 4 అవర్స్. 3 పార్ట్స్ ఎంతమ్మా 3 అవర్స్. అంటే వాకింగ్ పైన ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశాడమ్మా 4 అవర్స్ ట్రావెల్ చేశాడు. ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు 8 km/h వేగంతో. 8 km/h వేగంతో 4 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు మనకి 32 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. దెన్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి టైం ఇంటూ స్పీడ్. ఎన్ని అవర్స్ ట్రావెల్ చేస్తున్నాడు 4 అవర్స్. ఎంత స్పీడ్తో అమ్మ మనకు 8 అంటే వాట్ దట్ ఆన్సర్ 32 కిలోమీటర్స్. సో నడక ద్వారా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతమ్మా 32 కిలోమీటర్స్. టీ పౌడర్ టైప్ 1 వర్త్ 9 rupees for 300 grams and tea powder type 2 worth 8 rupees for 200 grams. 100 gram packed if mixed with tea powder in any proportion price will be 3.25 rupees. Okay ma 300 గ్రాములకు 9 రూపాయలు విలువైన టీ పౌడర్ టైప్ 1, 200 గ్రాములకి 4 రూపాయల విలువైన టీ పౌడర్ టైప్ 2. 100 గ్రాముల ప్యాకెట్ను ఏ నిష్పత్తిలో కలిపితే ధర 3.25 రూపాయలు అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి 300 గ్రామ్స్ ప్యాకెట్, నెక్స్ట్ ఇంకోటి ఎంతమా 200, ఈ రెండింటిని కలిపితే 100 గ్రామ్స్ ప్యాకెట్ అన్నాడు. అంటే రెండింటి యొక్క క్వాంటిటీ ఎలా ఉండాలి మనకి సేమ్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడమ్మా మనకి 300 గ్రామ్స్ ప్యాకెట్ కాస్ట్ ఎంతమ్మా మనకి ఎంత ఇచ్చాడు 9. మనకు కావాల్సింది అంటే 100 గ్రామ్స్ కావాలి. 100 గ్రామ్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఎస్ 100 ఇంటూ ఎంతమ్మా మనకి 9 ఎంతమ్మా 3 ఎస్ ఎంతమ్మా 0 క్యాన్సిల్. 3 ఎనీ టైమ్స్ అమ్మా మనకు 3 రూపీస్. అంటే 100 గ్రామ్స్ టీ ప్యాకెట్ ఒక రకం టీ పౌడర్ ప్యాకెట్ ఎంతమ్మా 3 రూపీస్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు మనకి సో 200 గ్రామ్స్ ఎంతమ్మా 4 రూపీస్. 200 గ్రామ్స్ 4 రూపీస్ అయితే డైరెక్ట్గా 200 గ్రామ్స్ ఎంతమ్మా మనకి 4 రూపీస్ అయితే 100 గ్రామ్స్ ఎంత అవుతుంది డైరెక్ట్గా. సో దీంట్లో ఆఫ్ అంటే ఎంతమ్మా మనకి సో 8 రూపీస్ అవుతే 8 రూపీస్ అవుతుంది. ఇది ఎంత అవుతుందమ్మా మనకి 4 రూపీస్ అవుతుంది. అంటే ఈ రెండింటిని కలిపి మనకేంటి 100 గ్రామ్స్ ప్యాకెట్ను 3:25 నిష్పత్తిలో అమ్మాలి అన్నాడు. అందుకోసం ఫస్ట్ 100 గ్రామ్స్ కాస్ట్ ఎంతమ్మా 3 రూపీస్. నెక్స్ట్ ఇంకో రకం టీ పౌడర్ 100 గ్రామ్స్ కాస్ట్ ఎంతమ్మా 4 రూపీస్. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 3 రూపీస్, ఇక్కడ ఎంతమ్మా 4 రూపీస్. ఇదేంటమ్మా టైప్ 1. నెక్స్ట్ ఏంటమ్మా ఇది టీ రెండో రకం టీ. ఈ రెండింటిని కలిపి 100 గ్రామ్స్ ఎంతకు సేల్ చేస్తున్నాడు 3.25. అంటే మళ్ళీ ఏం అప్లై చేయొచ్చు మనం ఇక్కడ అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాను. 4లో 3.25 పోతే ఎంతమ్మా మనకు 7.5. 3లో 3.25 పోతే మైనస్ చేస్తే ఎంతమ్మా మనకి ఇక్కడ 0.25. ఇంకా డెసిమల్ ఆటోమేటిక్ ఎంతమ్మా మనకి సో ఇక్కడ ఎంతమ్మా మనకి పాయింట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 75. డెసిమల్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది కదా బై 100 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ 25లో ఎంతమ్మా మనకు 3 టైమ్స్, 25లో ఎంతమ్మా మనకి 1 టైం. అంటే ఇప్పుడు ఆ రెండు రకాల టీ పౌడర్లను ఏ నిష్పత్తిలో కలుపుతున్నాడమ్మా మనకి ఇక్కడ 3:1 నిష్పత్తిలో కలుపుతున్నాడు. సో వాట్ దట్ ఆన్సర్ 3:1. ఓకే అమ్మా. What is the compound interest at the rate of 10% compounded annually for 3 years on the principal which is 8 years at the rate of 12% annum 4,800 rupees as a simple interest. 8 సంవత్సరాలలో 12% వార్షిక వడ్డీ రేటుతో 4,800 రూపాయల సాధారణ వడ్డీ ఇచ్చే అసలు పైన 3 సంవత్సరాల పాటు వార్షికంగా 10% చక్రవడ్డీ ఎంత? సో 10% per annum for 3 years. Yes, principal 8 years at the same rate of 12% per annum gives 4,800 rupees as simple interest. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి సో 8 సంవత్సరాలలో 12% వడ్డీ రేటుతో 8 ఇయర్స్కి 4,800 రూపాయలు సాధారణ వడ్డీ వచ్చింది అన్నాడు. ఎస్ 1 ఇయర్కి ఎంతమ్మా మనకు 12%, 8 ఇయర్స్కి టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉంటుంది 12% per annum ఫర్ ఎంతమ్మా మనకి 8 ఇయర్స్గా అంటే ఎంతమ్మా మనకు 96% ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 4,800. అంటే మనం తీసుకున్న ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకి 100 రూపీస్. ఈ 100లో 96% ఎంతమ్మా 96, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 4,800.
బట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందమ్మా సేమ్ ఉంటుంది. ఇదే సేమ్ ప్రిన్సిపల్ పైన మనకు అడిగింది ఏంటంటే దట్ ఈజ్ ఏమన్నాడమ్మా మనకి 3 సంవత్సరాలకు అంటే 10% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత అన్నాడు. అంటే 3 సంవత్సరాలకు చక్రవడ్డీ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటమ్మా మనకి 3 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకి 10%. 10% అంటే ఎంతమ్మా ఫ్రాక్షన్ 1/10 కదా. ఎస్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సో చూడమ్మా మనకి ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకు 10 రూపీస్. ఓకే అమ్మా అమౌంట్ 1 రూపీ యాడ్ అవుతుందంటే ఎంతమ్మా 11. 3 ఇయర్స్ అన్నాడు కాబట్టి ఏమవుతుందమ్మా మనకి ఇది 10 క్యూబ్డ్ ఇదేంటమ్మా 11 క్యూబ్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 1000 నెక్స్ట్ ఎంతమ్మా 1331 అంటే 10% ప్రాణం ప్రకారం 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొత్తం ఎంత అమౌంట్ అవుతుందమ్మా 1331 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అంటే ఎంతమ్మా మనకు 331 బై ఎంతమ్మా 1000 పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా ఇంటూ 100. 0 జీరోస్ ఏమవుతుంది క్యాన్సల్. 331/10 అంటే ఎంతమ్మా మనకి 33.1%. అంటే 10% ప్రాణం ప్రకారం 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 33.1% అవుతుంది. అంటే ఇప్పుడు 33.1% ఈక్వల్ టు వాట్ ఇస్ దట్. ఎస్ అంటే ఎంతమ్మా 33.1 ఇంటూ 4800 డివైడెడ్ బై ఎంతమ్మా 96. సో 42 ఎంతమ్మా మనకి 100 టైమ్స్. 42లో ఎంతమ్మా మనకి 2 టైమ్స్. నెక్స్ట్ 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ 50 టైమ్స్. ఓకే ఎస్ 5 1 ఎంతమ్మా 5. 5 3 ఎంతమ్మా మనకి 15. 5 3 15 అంటే ఎంతమ్మా 16. నెక్స్ట్ ఎంతమ్మా 0. ఆఫ్టర్ 1 డిజిట్ అంటే ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. అంటే 10% ప్రాణం ప్రకారం సేమ్ ప్రిన్సిపల్ పైన సో ఎంతమ్మా మనకి 3 ఇయర్స్కి వచ్చే చక్రవడ్డీ ఎంత 1655 రూపీస్. సో ఓవర్ దట్ ఆన్సర్ 1655. A person invested 18,000 rupees at the rate of 20% compound interest per annum. The interest he gets after completing the duration of the 2 years. Okay ma. So సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో 2 సంవత్సరములకు 18,000 రూపాయల పెట్టుబడిపై లభించే చక్రవడ్డీ ఎంత అన్నాడు. బట్ చూడమ్మా మనకి టైం పీరియడ్ ఎంతమ్మా 2 ఇయర్స్. ఓకే మా ఈ విధంగా మనకి ఏంటమ్మా చూడండి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్ కంటే ఎంతమ్మా 10. 2 ఇయర్స్ కంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందమ్మా సేమ్ ఉంటుంది. అంటే ఎంతమ్మా మనకి 1 ఇయర్కు 10, 2 ఇయర్స్కి ఎంతమ్మా 20. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి మనకి 2 ఇయర్స్ కంటే దీనికి ఏంటంటే 1 స్క్వేర్ యాడ్ చేయండి. ఎస్ 20కి 1 స్క్వేర్ యాడ్ చేస్తే ఎంతమ్మా మనకు 21. ఇదే కదా మనకి. ఎస్ క్లియర్ అండర్స్టాండింగ్. అదే 20 అనుకున్నామా ఎవ్రీ ఇయర్ 20%. 1 ఇయర్కు 20 అయితే 2 ఇయర్స్కు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకి 40. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంతమ్మా ఈ 40కి ఎంత యాడ్ చేయాలా 2 స్క్వేర్ యాడ్ చేస్తే ఎంతమ్మా 44. ఇవి డైరెక్ట్ వాల్యూస్ కొన్ని గుర్తు పెట్టుకోవడానికి మనకి. ఓకేమ్మా నేను ఆల్రెడీ క్లాస్లో 1 నుంచి 10 వరకు కూడా ఎలా సింప్లిఫై చేయాలని చెప్పాను మనం ఇక్కడ. ఎస్ అదేవిధంగా 30 అని అనుకున్నామా 1 ఇయర్కి ఎంత 30. 2 ఇయర్స్ కంటే ఎంతమ్మా మనకు 60 అవుతుంది. మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా ఇక్కడ 3 స్క్వేర్ దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది 9. 60 + 9 ఎంతమ్మా 69. ఇది ఓన్లీ 2 ఇయర్స్ వరకే వాటి యొక్క వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనకి ఏంటమ్మా మనకి 2 ఇయర్స్కి ఉంది 20% per annum. సో 20% per annum 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకి 44% కదా. ఎస్ దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి డైరెక్ట్ మనకి 18,000 పైన ఎంతమ్మా మనకి ఇక్కడ 44% వాల్యూ తీసుకుంటా డైరెక్ట్గా. 2 జీరోస్ ఏమవుతుందమ్మా క్యాన్సల్. సో 0 18 4 ఎంతమ్మా 72. ఎస్ 18 4 ఎంతమ్మా 72. 77 72 7 ఎంతమ్మా మనకు 79. అంటే ఓవర్ దట్ ఆన్సర్ 7,920 రూపీస్ అవుతుంది. సో ఓవర్ దట్ ఆన్సర్ 7,920 రూపీస్. బట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందమ్మా సేమ్. 1 ఇయర్కు 10 అయితే 2 ఇయర్స్కి ఎంతమ్మా 20. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ 20కి ఎంతమ్మా 1 స్క్వేర్ యాడ్ చేస్తే ఎంతమ్మా 21. అదే 1 ఇయర్కు 20 అయితే 2 ఇయర్స్కి ఎంతమ్మా మనకి 40. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2 స్క్వేర్ యాడ్ చేస్తే 40కి 2 స్క్వేర్ ఎంతమ్మా మనకి 44. ఈ విధంగా 2 ఇయర్స్ ఉంటే 10 20 30 40 ఎలా సింప్లిఫై చేయాలా ఆల్రెడీ మనకి 1 నుంచి 10 వరకు కూడా సో ఏంటమ్మా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా చేంజ్ అవుతున్నా ఒక స్టాండర్డ్ వాల్యూస్ మనం డైరెక్ట్ ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేమ్మా ఐస్ the rate of interest for the first 2 years 3% per annum for the next 3 years. For the first 2 years is 3% per annum. For the next 3 years is 8% per annum. And for the period beyond 5 years is
10% per annum. If a man gets 15-20 rupees as a simple interest for 6 years, then the principal amount. Okay అమ్మా, మొదటి 2 సంవత్సరాలకి వడ్డీ రేటు సంవత్సరానికి 3%, తర్వాత 3 సంవత్సరాలకి 8%, 5 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 10%. ఒక వ్యక్తి 6 సంవత్సరాలకు సాధారణ వడ్డీగా 1,520 రూపాయలు పొందినట్లయితే అసలు మొత్తం ఎంత? ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకు? సేమ్. ఎంత తీసుకుంటాం మనం ఇక్కడ? 100. ఇది మనకి. బట్ ఇప్పుడు ఏం చేయాలి? మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి. టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఎంతమ్మా మనకి? సో సంవత్సరానికి 3%. 2 సంవత్సరాలకి వడ్డీ రేటు ఎంతమ్మా? 3%. అంటే ఎంతమ్మా మనకి? 2 ఇయర్స్కి వడ్డీ రేటు ఎంతమ్మా మనకి? 3%. అంటే ఎంతమ్మా మొత్తం? 6% అవుతుంది. తర్వాత 3 సంవత్సరాలకి 8% వడ్డీ రేటు. 3 సంవత్సరాలకి సంవత్సరానికి 8% వడ్డీ రేటు అంటే మొత్తం ఎంతమ్మా మనకి? 24. ఇది మనకి. సో మరియు 5 సంవత్సరాల తర్వాత మిగతా కాలానికి అనేది, అంటే ఇక్కడ టోటల్గా 2 + 3 ఎంతమ్మా? 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. 5 సంవత్సరాల తర్వాత ఎంతైతే టైం పీరియడ్ ఉంటుందో దానికి ఎంత ఇస్తున్నాడమ్మా మనకు? 10% per annum. బట్ మొత్తం ఎన్ని సంవత్సరాలకు వడ్డీ లెక్కించాడు ఇక్కడ? 6 ఇయర్స్. ఇక్కడ మొత్తం ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిందమ్మా? 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? 1 ఇయర్. ఈ 1 ఇయర్కి మిగిలిన కాలానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 10%. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 10 అవుతుంది. ఇది మనకి. సో ఇప్పుడు మొత్తం వడ్డీ ఎంత వస్తుంది మనకి? మొత్తం ఎంతమ్మా మనకి? ఇది 40. అంటే 100 రూపీస్ పైన 40 అంటే ఎంతమ్మా? 40నే కదా. ఈ 40 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 1520 అయితే దట్ ఈజ్ 0 0 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. నెక్స్ట్ 4 1 జా, నెక్స్ట్ ఎంతమ్మా? 4 3 జా 12. వాట్ ద రిమైండర్? 3 ఉంటుంది, 2 అంటే 4 8 ఎంతమ్మా? 32. బట్ ప్రిన్సిపల్ ఎంత మనకి? ఎంతమ్మా మనం తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత ఇక్కడ? 100. సో 1 part ఈక్వల్ టు 38 అయితే 100 parts ఈక్వల్ టు ఎంత మనకి? సో 100 ఇంటూ ఎంతమ్మా మనకి? 38. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 3800 అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 3800. 12,000 rupees is divided into 2 parts so that simple interest on the first part for 3 years at 12% per annum may be equal to the simple interest on the second part at 1/2 years at 16% per annum. Then the ratio of the first part to second part. ఏం లేదమ్మా మనకి? 12,000 రూపాయలను 2 భాగాలుగా విభజించి మొదటి భాగాన్ని 12% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి, రెండవ భాగాన్ని 16% వడ్డీ రేటుతో 4/1/2 సంవత్సర కాలానికి అప్పుగా ఇస్తే రెండింటిపైన వచ్చే బార్ వడ్డీలు ఎలా ఉంటాయన్నాడా? సేమ్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి? బార్ వడ్డీలు సేమ్ అంటున్నాడు. బార్ వడ్డీ అంటే ఏంటమ్మా? ఫార్ములా మనకు PTR/100. అంటే మొదటి భాగం ఎంతనో తెలుసా మనకి? తెలియదు. P1. మొదటి భాగం ఎంతమ్మా మనకి? ఎన్ని ఇయర్స్కి? 3 ఇయర్స్కి. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకి? 12% per annum. ఇది ఏంటమ్మా? PTR/100. పర్సెంట్ రాస్తున్నా, పర్సెంట్ రిమూవ్ చేస్తే /100. నెక్స్ట్ రెండవ భాగాన్ని ఎంతమ్మా మనకి? 16% per annumకి. 16%. రెండవ భాగం ఎంతమ్మా? టైం పీరియడ్ ఎంత మనకి? 4 1/2. 4 2 ఎంతమ్మా? 8. 8 + 1 ఎంతమ్మా? 9/2 ఇయర్స్కి ఇంటూ 16% per annumకి అప్పుగా ఇస్తే ఈ రెండింటిపైన వచ్చే బార్ వడ్డీలు ఎలా ఉంటాయి? సేమ్ అని ఇస్తున్నాడు క్వశ్చన్లోనే. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి? పర్సంటేజ్ ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది కదా. 3లో ఎంతమ్మా మనకి ఇక్కడ? 3 times. నెక్స్ట్ 3లో ఎంతమ్మా మనకి? ఇది 4 times. నెక్స్ట్ 4లో ఎంతమ్మా మనకి ఇక్కడ? 4 times. నెక్స్ట్ 4లో 4 times. నెక్స్ట్ 2 2 నెక్స్ట్ ఎంతమ్మా? 2 1 జా. ఈ 1 యువతలకు వస్తే మల్టిప్లై అవుతుంది. 1p ఈక్వల్ టు 2p2. Then what is that ratio of P1 is to P2? అంటే what is the ratio of P1 is to P2 అంటే P1 కు ఆపోజిట్ ఎంత ఉందమ్మా? 2. P2 కు ఆపోజిట్ ఎంత ఉందమ్మా? 1. అంటే what is that ratio? 2:1 అవుతుంది. సో what is that answer? 2:1 అవుతుంది. ఓకే అమ్మా. సో what is that ratio? 2:1. ఓకే అమ్మా. మనకు అడిగింది ఏంటంటే ఓన్లీ మొదటి భాగం మరియు రెండవ భాగాల నిష్పత్తి. The equal annual installments which cleared the debt 7,620 rupees due in 3 years at 16.2/3% per annum compounded is 3 సంవత్సరాలలో చెల్లించాల్సిన 7,620 రూపాయల రుణాన్ని సంవత్సరానికి 16.2/3% చక్రవడ్డీతో క్లియర్ చేసే సమాన వార్షిక వాయిదా ఎంత?
ఎస్ ఎంతమ్మా మనకి 16 2/3 అన్నాడు కదా, 16 2/3 అంటే ఎంతమ్మా మనకి 1/6 కదా. ఎస్ సో ఇప్పుడు ఏంటమ్మా మనకి, సో ఎంతమ్మా మనకి ప్రిన్సిపల్ ఎంత మనకి 6 రూపీస్, నువ్వు 6 రూపీస్, నువ్వు 6కి 1 రూపీ యాడ్ చేస్తే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్, యాన్యువల్ ఏంటమ్మా మనకి ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది మనకు 7. సమాన వాయిదాలు చెల్లిస్తుంటాయి. ఇదేంటమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ అంటే ఇప్పుడు ఏం చేయాలి మనకి స్క్వేర్, 6 స్క్వేర్ ఇస్తే ఎంతమ్మా 7 స్క్వేర్. అట్లా ఈ విధంగా మొత్తం ఎన్ని ఇయర్స్ ఉందమ్మా 3 ఇయర్స్ ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనకి ఇక్కడ 6 క్యూబ్డ్, నెక్స్ట్ ఎంతమ్మా 7 క్యూబ్డ్. బట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎలా ఉంటుంది అన్నాడమ్మా సేమ్ ఉంటుంది అన్నాడు. ఇది సేమ్ చెల్లింటి, ఇది ఆల్రెడీ 7 క్యూబ్డ్. ఇది 7 క్యూబ్డ్ కావాలంటే దేంతో మల్టిప్లై చేయాలా ఇంటూ 7. ఇది 7 క్యూబ్డ్ కావాలంటే ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలా మనం 7 స్క్వేర్. మొత్తాన్ని మనం మల్టిప్లై చేస్తే అయిపోతుంది. ఓకేమ్మా రైస్ మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 7 స్క్వేర్ ఇస్తే ఎంతమ్మా 6. 7 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 49. 49 ఇంటూ ఎంతమ్మా 6. ఎస్ 49 ఇంటూ 6 అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 6 9 ఎంత మనకి 54. నెక్స్ట్ 6 4 ఎంతమ్మా మనకి 24. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 254. 6 9 ఎంతమ్మా 54, 6 4 24, 24 ప్లస్ 5 ఎంతమ్మా 254. ఎస్ ఓకేమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటమ్మా 7, 6 స్క్వేర్ అంటే ఎంతమ్మా 36. 36 ఇంటూ ఎంతమ్మా మనకి 7. 36 ఇంటూ ఎంతమ్మా మనకు 7. 7 6 ఎంతమ్మా మనకి 42. 7 3 ఎంతమ్మా 21. 21 అంటే మళ్ళీ ఎంత వస్తుందమ్మా మనకి 25. ఎస్ ఆర్ నో. 7 6 ఎంతమ్మా 42. 7 3 21 ప్లస్ 4 25. నెక్స్ట్ ఇప్పుడు ఎంతమ్మా 6 క్యూబ్డ్ అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 216 అవుతుంది. 216 ఓకేమ్మా. ఎస్ సో ఇక్కడ ఎంతమ్మా మనకి 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఎంతమ్మా 49. ఇక్కడ ఎంత ఉందమ్మా 6. సో 6 9 ఎంతమ్మా మనకి 54. 6 4 ఎంతమ్మా 24. 24 ప్లస్ 5 అంటే ఎంతమ్మా మనకి 29. సారీ ఇక్కడ 24 ప్లస్ 5 అంటే ఎంతమ్మా మనకి 29 అవుతుంది. 294 ఇది. ఎస్ ఓకేమ్మా 294. 6 9 54, 6 4 24 ప్లస్ 29. నెక్స్ట్ ఎంతమ్మా 36 ఇంటూ 7. 7 6 ఎంతమ్మా మనకి 42. 7 3 ఎంతమ్మా 21 ప్లస్ 4 అంటే ఎంతమ్మా 25. నెక్స్ట్ ఎంతమ్మా మనకి అగైన్ 6 క్యూబ్డ్. 6 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా మనకి 216 అవుతుంది కదా. ఎస్ 216 ఇది మనకి. సో ఇప్పుడు మనం దీన్ని మొత్తం యాడ్ చేస్తే 6 ప్లస్ 4 ఎంతమ్మా 10 అంటే ఎంతమ్మా 12. 9 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 10. నెక్స్ట్ ఎంతమ్మా మనకు 16. నెక్స్ట్ ఎంతమ్మా 7 అంటే 762 రూపీస్. బట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ మొత్తం 7 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా మనకి ఇది 343. ఎవ్రీ ఇయర్ నువ్వు పే చేసే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత ఉందమ్మా సేమ్ 343. అంటే 762 రూపీస్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ నువ్వు ఎంతమ్మా పే చేసేది 343. బట్ ఎంతమ్మా మన ప్రిన్సిపల్ ఇక్కడ 7620. ఈ 762 ఈక్వల్ టు 7620 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 10 అవుతుంది. ఎస్ వాట్ ది యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంతమ్మా 343. 343 పార్ట్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్. సో 343 ఇంటూ 10 అంటే ఎంతమ్మా 34. నెక్స్ట్ ఎంతమ్మా 30 రూపీస్. సో 3430 రూపీస్. ఓకే అమ్మా దట్ ఈస్. నెక్స్ట్ ఏ మర్చెంట్ హ్యాజ్ ఏ గూడ్స్ 5/11 sold at 15% profit. Other goods sold for 7 profit, but for the merchant percentage of profit on total sale. ఒక వ్యాపారి 15% లాభంతో 5/11 వస్తువులను కలిగి ఉన్నాడు. ఇతర వస్తువులు 7 లాభంతో అమ్మిన ఆ వ్యాపారికి మొత్తం అమ్మకంపై లాభ శాతం ఎంత? బట్ ఏంటమ్మా మొత్తం 11 వస్తువులలో 5 వస్తువులు సేల్ చేశాడు. ఈ 5 వస్తువులని ఎంత శాతం లాభం అన్నాడమ్మా 15 అన్నాడు. సో ఒక్కొక్కటి 15 అంటే మొత్తం ఎంత లాభం వస్తుందమ్మా 75. మళ్ళీ ఏమన్నాడు ఇతర వస్తువులు అన్నాడు. మొత్తం 11లో 5 భాగాలు సేల్ అయినాయి, 5 వస్తువులు సేల్ అయినాయి. రిమైనింగ్ ఎంతమ్మా 6 ఉన్నాయి. ఈ 6 ఆర్టికల్స్ను 7/2/3 అంటే 3 7 ఎంతమ్మా 21. 21 ప్లస్ 2 అంటే ఎంతమ్మా 23 ఎంతమ్మా 3. ఇదే కదా. 23 ఎంతమ్మా 3. 3లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 2 టైమ్స్. ఓకే అమ్మా. సో 2 ఇంటూ 23 అంటే ఎంతమ్మా మనకి 46 అవుతుంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఎంతమ్మా మనకి ఇక్కడ 11. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ సో 121. మొత్తం ఎంతమ్మా ఆర్టికల్స్ 5 6 ఎంత 11.
అంటే 11 ఆర్టికల్స్ పైన మొత్తానికి మనకు వచ్చింది ఎంతమా 121 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది. బట్ ఒక్కొక్క ఆర్టికల్ పైన అంటే అప్పుడు ఏం చేయాలి మనం, డివైడెడ్ బై 11, 121 బై ఎంతమా 11, 11 ఎంతమా మనకు 11 టైమ్స్, అంటే మొత్తం పైన అతనికి ఎంత వస్తుందమ్మా మనకు 11% ప్రాఫిట్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 11%. A merchant sold 2 washing machines for 4,560 each. The first was sold at a profit of 20% and the other at a loss of 30%. But the total profit or loss percentage to that order is ఒక్కొక్కటి 4,500 రూపాయలకు విక్రయించాడు. అంటే రెండిటి యొక్క అమ్మకం ధరలు ఎలా ఉన్నాయమ్మా, సేమ్ ఉన్నాయి. దాంతో మనకు అవసరం లేదు, డైరెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. మొదటి దానిని 20% లాభం, 20% ఎంతమ్మా ఫ్రాక్షన్ 1/5 రైట్. నెక్స్ట్ 30% లాస్ అంటే ఎంతమ్మా 3/10. చూడండి మనకి కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ ఎంతమ్మా సెల్లింగ్ ప్రైస్. సో 20% ఎంతమ్మా ఫ్రాక్షన్ 1/5, 5 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉంటే 1 రూపీ ప్రాఫిట్ అంటే ఎంతమ్మా 6 రూపీస్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 5:6 ఇది మనకి. నెక్స్ట్ ఎంతమ్మా 3/10 రూపీస్, అంటే 30% ఎంతమ్మా 3/10, 10 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉంటే 3 రూపీస్ ఏమవుతుందమ్మా లాస్, అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 10, 3 రూపీస్ అంటే ఎంతమ్మా 7 ఇది మనకి రైట్. బట్ అమ్మకం ధరలు ఎలా ఉన్నాయన్నాడు, సేమ్ అన్నాడు కదా, వీటిని ఈక్వల్ చేస్తే అయిపోతుంది డైరెక్ట్గా. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలమ్మా, క్రాస్ మల్టిప్లై, ఇంటూ ఎంతమ్మా 7, ఇంటూ ఎంతమ్మా 6 రైట్. 7 5 ఎంతమ్మా 35, నెక్స్ట్ 7 6 ఎంతమ్మా 42, నెక్స్ట్ 6 ఇంటూ 10 ఎంతమ్మా మనకు 60 ఎస్ ఎంతమ్మా మనకి 42, టోటల్గా ఎంతమ్మా మనకి ఇది 95, నెక్స్ట్ ఎంతమ్మా మనకు 84. అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 95, సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 84. దట్ ఈస్ గెయిన్ ఆ లాస్ మనకు వచ్చేది ఏంటమ్మా లాస్ అవుతుంది. ఎస్ ఆ లాస్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి, లాస్ ఎంత మనకి 11 బై వాట్ ద కాస్ట్ ప్రైస్ 95, పర్సెంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి 100. ఎస్ దట్ ఈజ్ 5లో ఎంతమ్మా మనకి 20 టైమ్స్, 5లో ఎంతమ్మా 19 టైమ్స్, అంటే వాట్ ఇస్ దట్ 220 బై ఎంతమ్మా 19. ఎస్ 220 బై 19 అంటే 220ని దేంతో డివిజిబుల్ చేయాలా మనం ఇక్కడ 19. ఎస్ ఏమైనా ఉన్నాయి అప్రాక్సిమేట్లీ, లేవు మనకి, చూద్దాం. 19 1 ఎంతమ్మా 19. ఎస్ వాట్ ఇస్ ద రిమైండర్, సో ఎంతమ్మా మనకి 12 అంటే ఎంత వస్తుంది 3. ఓకే 19 1 ఎంతమ్మా 19. ఎస్ సారీ అమ్మా 19 కదా ఇక్కడ, డివైడెడ్ బై 11 ఇంటూ 19, 19 1 ఎంతమ్మా 19, అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 3 అవుతుంది. ఎస్ 3. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ, నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 0, మళ్ళీ అగైన్ 19 1 ఎంతమ్మా 19, 10లో 9 పోతే ఎంతమ్మా మనకి 1 అవుతుంది. నెక్స్ట్ 2లో 1 పోతే ఎంతమ్మా 1, పాయింట్ అప్లై చేస్తే మళ్ళీ ఏమవుతుందమ్మా ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ ఎనీ టైమ్స్ అమ్మా 19 6 అంటే 54, 19 5 ఎంతమ్మా 95, అంటే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందమ్మా మనకి 11.5% వస్తుంది. సో 11.5% ఏంటమ్మా లాస్ అవుతుంది. 11.5లో ఏదైనా ఉందా మనకి ఆన్సర్, సో ఓవర్ దట్ 11.5. The annual profit of a firm of between officers and clerks in the ratio 5:3. ఇవేంటమ్మా మనకి యాన్యువల్ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. If the number of officers working in that organization 45 and the number of clerks 80, the number of officers, the income of officer is 25,000, but the total profit of that company is, ఒక సంస్థలో అధికారులు మరియు గుమస్తాల వార్షిక లాభము 5:3 నిష్పత్తిలో ఉంటుంది. ఆ సంస్థలో అధికారుల సంఖ్య 45, గుమస్తాల సంఖ్య 80 అయితే ఒక్కొక్క అధికారి ఆదాయం 25,000 రూపాయలు. కానీ ఆ కంపెనీ యొక్క మొత్తం లాభం ఎంత? బట్ ఒక ఆర్గనైజేషన్లో ఏంటమ్మా మనకి ఆఫీసర్స్, నెక్స్ట్ ఏంటమ్మా క్లర్క్స్ యొక్క ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు మనకి. ఎంతమ్మా క్లర్క్స్ యొక్క ప్రాఫిట్ రేషియో ఎంతమ్మా 5:3 ఇచ్చాడు. ఆ ఆర్గనైజేషన్లో ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారమ్మా 45, క్లర్క్స్ ఎంతమంది ఉన్నారమ్మా మనకి 80 క్లర్క్స్ ఉన్నారు. మొత్తం ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు, మొత్తం లాభం అన్నాడు. ఒక్కొక్క అధికారి యొక్క ఆదాయం ఎంతమ్మా 25,000, మొత్తం అధికారులు ఎంతమ్మా 45, నెక్స్ట్ ఎంతమ్మా 25,000 మొత్తం ప్రాఫిట్ వస్తుంది కదా. ఒక్కొక్క అధికారికి 25,000 అయితే 45 మెంబర్స్కి ఎంత అంటే 45 ఇంటూ 20 అంటే ఎంతమ్మా మనకు 900. నెక్స్ట్ 45 ఇంటూ 5, 5 5 ఎంతమ్మా మనకు 25,
నెక్స్ట్ 5 4 ఎంతమ్మా 20 అంటే ఎంత మనకి 22 అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా 5 2 నెక్స్ట్ ఎంతమ్మా 11 అంటే ఎంతమ్మా మనకి 11 2 5 హౌ మెనీ జీరోస్ 3 జీరోస్. ఇది మనకి మొత్తం 45 మంది ఆఫీసర్స్ యొక్క మొత్తం ప్రాఫిట్ ఎంతమ్మా. సో వాట్ ఇస్ దట్ ఎంతమ్మా మనకి 11 lakhs ఎంతమ్మా 25,000. ఇది మనకి. బట్ మనకు ఇంకొకటి కావాల్సింది ఏంటంటే గుమాస్తాల సంఖ్య కావాలి. ఇక్కడ మనకి రేషియోలో ఏంటమ్మా మనకి ఆఫీసర్స్ క్లర్క్స్ యొక్క ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. అంటే ఒక ఆఫీసర్కి ఎంత ఆదాయం అన్నాడమ్మా 25,000 కదా. అంటే ఈ 5 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 25,000 అయితే ఎస్ డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 5,000 అవుతుంది కదా. ఎస్ 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 5,000. 1 part 5,000 అయితే 3 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 15,000 కదా. అంటే ఒక ఆఫీసర్ యొక్క ఆదాయం ప్రాఫిట్ ఎంతమ్మా 15,000. మొత్తం ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారమ్మా 80 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 15,000. ఎస్ అంటే 15 into 8 ఎంతమ్మా 120 నెక్స్ట్ ఏమవుతుంది 0 హౌ మెనీ జీరోస్ 12 జీరోస్ దట్ ఈస్ 12 lakhs. అంటే టోటల్ యాడ్ చేస్తే ఎంతమ్మా 0 0 0 5 నెక్స్ట్ ఎంతమ్మా 2 3 నెక్స్ట్ ఎంతమ్మా 2 అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 23 lakhs ఎంతమ్మా మనకి 25,000 23.25 lakhs రావాలి. సో వర్ దట్ ఆన్సర్ 23.25 lakhs. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఈజ్ గివెన్ on the advertisement price, the profit is 20% is made on a item. If 25% discount is given advertisement price, what is the profit percentage? Okay అమ్మా. ప్రకటిత ధరపై 20% తగ్గింపు ఇస్తే వస్తువుపై 20% లాభం వస్తుంది. ప్రకటిత ధరపై 25% తగ్గింపు ఇస్తే లాభ శాతం ఎంత? చూడమ్మా మనకి కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ ఏంటమ్మా మార్కెట్ ప్రైస్, నెక్స్ట్ ఏంటమ్మా సెల్లింగ్ ప్రైస్. ప్రకటిత ధరపై 20% తగ్గింపు ఇస్తే 20% ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ అంటే దేనిపైన డిపెండ్ అయి ఉంటుందమ్మా కాస్ట్ ప్రైస్. అంటే 20% ప్రాఫిట్ అంటే ఎంతమ్మా 120 అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది మనకి 100. ఇది ఓకే. అంటే ఇప్పుడు 120 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అయ్యింది అంటే మనం ఏం చేస్తాం 20% డిస్కౌంట్ దేనిపైన మార్కెట్ ప్రైస్. అంటే ఇప్పుడు ఎంతమ్మా మార్కెట్ ప్రైస్ ఏమనుకుంటాం మనం ఇక్కడ ఎక్స్ అనుకుంటే 20% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా 80 బై ఎంతమ్మా మనకి 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 120. ఇది మనకి ఎస్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. నెక్స్ట్ 8లో ఎంతమ్మా మనకి డైరెక్ట్గా 15 times అంటే దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 10 into 15 అంటే ఎంతమ్మా 150. ఇది 150 ఏంటమ్మా మార్కెట్ ప్రైస్. ఇది మనకి. ఇప్పుడు మళ్ళీ ప్రకటిత ధరపై 25% తగ్గింపు ఇస్తే ఇప్పుడు ప్రకటిత ధర ఎంతమ్మా 150 కదా. ఇదే ధరపై అంటే 25% డిస్కౌంట్ ఉన్నాడు అంటే 150లో 25% డిస్కౌంట్ అంటే ఎంతకు సేల్ అవుతుందమ్మా 75/100 కదా. 75/100. ఎస్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. ఎస్ 5లో ఎంతమ్మా 3 times, 5లో ఎంతమ్మా మనకి 2 times దట్ ఈజ్ ఈక్వల్ టు సో 3 5 ఎంతమ్మా 15 3 7 21 నెక్స్ట్ ఎంతమ్మా 225/2 ఇదేంటమ్మా సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు మనకి లాభ శాతం ఎంత అన్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉందమ్మా మనకి 100. కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా సేమ్ 100. అంటే చూడండి మనకి కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 100 సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చిందమ్మా మనకి 225 ఎంతమ్మా 2 క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 200 నెక్స్ట్ ఎంతమ్మా 225. ఇప్పుడు చెప్పండి మనకి గెయిన్ లాస్ మనకి గెయినే కదా. సో గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు ఎంతమ్మా గెయిన్ మనకి 200 225 అంటే ఎంతమ్మా 25 సో ద కాస్ట్ ప్రైస్ 200 పర్సెంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకు ఇంటూ 100 ఎస్ ఇంటూ ఎంతమ్మా మనకి 100 ఓకే అమ్మా ఇంటూ 100 ఎస్ 2020 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 2లో ఎనీ టైమ్స్ అమ్మా 2 1 జా 2 2 జా 4 పాయింట్ అప్లై చేస్తే ఎంతమ్మా 5 అంటే వర్ గెయిన్ పర్సెంట్ ఎంతమ్మా మనకి 12.5%. ఓకేమ్మా. అదే మార్కెట్ ప్రైస్ ఏంటమ్మా ప్రకటిత ధరపై 25% రాయితీ ఇస్తే ఎంతమ్మా సెల్లింగ్ ప్రైస్ 225/2 కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 100. దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ ఎంతమ్మా గెయిన్ మనకి 12.5%. ఫైండ్ ద సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్. 3 వరుస రాయితీల వలన వచ్చే ఏక రాయితీ అన్నాడు. ఎంతమ్మా 3 వరుస రాయితీలు 20 50 నెక్స్ట్ ఎంతమ్మా 30. సో మన ప్రైస్ ఏమనుకుంటాం మనం ఇక్కడ జనరల్గా మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా 100 రూపీస్. మార్కెట్ ప్రైస్ 100 రూపీస్. 20% డిస్కౌంట్ అంటే ఎంతకు సేల్ అవుతుందమ్మా 80 ఎంతమ్మా 100. బట్ దీనిపైన మళ్ళీ ఏంటమ్మా మళ్ళీ ఒక 50% డిస్కౌంట్. 50% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా మళ్ళీ అగైన్ 50 ఎంతమ్మా మనకి 100. 30% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా 70/100. సో ఇప్పుడు టోటల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంతో తీసుకుంటాం.
2 zeros ఏమవుతుందమ్మా క్యాన్సల్, ఇక్కడ 2 zeros ఏమవుతుందమ్మా క్యాన్సల్, ఇక్కడ 0 0 క్యాన్సల్. సో 5లో ఎంతమ్మా మనకి 2 times, 2లో ఎంతమ్మా మనకి 4 times, 7 4s ఎంతమ్మా 28. అంటే 100 రూపీస్ కాస్ట్ ఉండేది 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అప్లై చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 28 రూపీస్. అంటే వాట్ ద డిస్కౌంట్ అంటే 100 రూపీస్ ఉన్నది 28 రూపీస్ అంటే డిస్కౌంట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 72% కదా. సో వాట్ ద డిస్కౌంట్ 72 బై వాట్ ద మార్కెట్ ప్రైస్, సో 100% మీన్స్ ఎంతమ్మా మనకి 100 అంటే క్యాన్సిల్. అంటే వాట్ దట్ ఆన్సర్ 72%. సో వాట్ దట్ ఆన్సర్ 72. ఓకే అమ్మా, నైస్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.